హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. సో ఈ ఫోటోలో చూశారు కదా, మా అన్వితకి అలాంటి హెయిర్ స్టైల్స్, రకరకాల హెయిర్ స్టైల్స్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం. సో అలాంటి హెయిర్ స్టైల్స్ వేసుకోవాలంటే ఖచ్చితంగా హెయిర్ మంచిగా ఒత్తుగా ఉండాలి కదా, అందుకని ఈ వీడియో అన్నమాట. ఈ మధ్య అన్వికి హెయిర్ లాస్ కొంచెం తగ్గింది, కానీ అంతకుముందు చాలా ఉండేది. మీరు ఇప్పుడు హెయిర్ అబ్జర్వ్ చేస్తే కిందకు వచ్చేసరికి చాలా పలుచగా అయిపోయింది. అందుకని నేను డిఐవై హెయిర్ ఆయిల్ ఎప్పుడూ తయారు చేసుకుంటాను. హెయిర్ గ్రోత్కి అది చాలా మంచిది. ప్రస్తుతం ఉన్న హెయిర్ లాస్ అయితే ఇంతే, కింద చూడండి. కానీ ఇప్పుడు చూపించబోయే వీడియోలో తయారు చేయబోయే ఆ ఆయిల్ రెగ్యులర్గా అప్లై చేసుకుంటే హెయిర్ చాలా బాగుంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పటి సిట్యుయేషన్ అంటే ఇజ్రాయెల్ ఇరాన్ వార్ వల్ల ఎందుకులే గ్యాస్ మళ్ళీ ఏమైనా సిట్యుయేషన్ వస్తే అవసరం అని చెప్పి ఇండక్షన్ స్టవ్ మీద కొన్ని స్టార్ట్ చేశాను అనమాట. సో చూద్దాం ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, జస్ట్ ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. నార్మల్ కోకోనట్ పారాషూట్ తీసుకున్నా పర్వాలేదు. ఆయిల్ తీసుకుని నేను అక్కడ 1/2 లీటర్ తీసుకున్నాను, తర్వాత 1 లీటర్ ఇంకొక 1/2 లీటర్ యాడ్ చేశాను. 1 లీటర్ కోకోనట్ ఆయిల్లో మెంతులు వేసుకోవాలి. అండ్ రీటా ఆయిల్, ఇది చాలా బాగుంటుందండి, చాలా బాగా పనిచేస్తుంది, హెయిర్ లాస్ తగ్గిస్తుంది, కొంచెం హెయిర్ స్మూతింగ్ కూడా అవుతుంది. ఇది ఆల్రెడీ అంతకుముందు నేను ప్రిపేర్ చేశాను కాబట్టి ఇందులో హాఫే ఉంది. సో ఒక 1/2 బాటిల్ ఉన్నది వేసేసాను మొత్తం. ఇది ఆముదం, క్యాస్టర్ ఆయిల్ మరీ ఎక్కువ వాడకూడదు, ఎందుకంటే ఇది చాలా థిక్గా ఉంటుంది కాబట్టి కొంచెం వాడితే సరిపోతుంది. నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ అనుకోండి అంత వేసాను. ఇది నీమ్ ఆయిల్, వేప నూనె. దీనివల్ల ఏంటంటే డాండ్రఫ్ లాంటివి రావు పిల్లలకి. ఒకవేళ పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా, కొంచెం పేలు అలాంటివి కూడా రాకుండా రిపెల్ చేస్తుంది అది. కానీ ఎక్కువ వేయకండి, స్మెల్ మరీ ఎక్కువ అయితే ఇబ్బంది అవుతుంది పిల్లలకి. సో నెక్స్ట్ భృంగరాజ్ ఆయిల్ యాడ్ చేశాను. ఇది కూడా చాలా బాగుంటుంది. భృంగరాజ్ ఒకటి, మహాభృంగరాజ్ అని 2 ఉంటాయి. రెండిట్లో ఏది యూజ్ చేసినా పర్వాలేదు. ఇది మందారం ఆయిల్ కూడా చాలా మంచిది, హెయిర్కి చాలా నరిషింగ్గా ఉంటుంది హెయిర్ ఫాలికల్స్కి. సో అది మందారం ఆయిల్ కూడా వేశాను. ఇప్పుడు ఇందులో 3 రకాల లీవ్స్ వేస్తున్నానండి. ఒకటి కరివేపాకు, తర్వాత మందారం ఆకు, ఇంకొకటి గుంటగలగరాకు. ఇవి 3 వేస్తే చాలా బాగుంటుంది హెయిర్కి. సో ఈ 3 కూడా యాడ్ చేస్తున్నాను. ఒక మందారం ఉంటే అది కూడా వేసేసాము. మా అన్వికి ఇలాగా ఏమైనా ఇలాంటి ప్రాసెస్ ఉంటే చాలా ఇష్టం, అన్నిట్లోని ఇన్వాల్వ్ అవుతుంది. నేను కూడా ఇన్వాల్వ్ చేస్తాను, సో దాట్ వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇలాంటివన్నీ. వాళ్ళకు కూడా ఒక సాటిస్ఫాక్షన్, హెల్ప్ చేశారని. అలోవెరా కూడా యాడ్ చేస్తున్నాను. ఒక పెద్ద అలోవెరాలో ఒక 1/2 వేసాను అంతే, పీసెస్ కట్ చేసేసి వేసాను. కొంతమంది ఇందులో ఆనియన్స్ కూడా వేస్తారు, నేను వేయలేదు. ఇక్కడ నేనే చేశానని చూపిస్తుంది. సో అంతే, ఇవే మేజర్ ఐటమ్స్. ఇవన్నీ కలిపేసి చక్కగా దాన్ని బాగా మిక్స్ చేసి, అది ఒక మరుగు వచ్చేంత వరకు దాన్ని సిమ్మర్లోనే ఉంచాలి. అది బాగా మరగాలి. ఇందాక చెప్పాను కదా 1 లీటర్ కోకోనట్ ఆయిల్ అని చెప్పి, నేను ఇంకొక 1/2 లీటర్ కోకోనట్ ఆయిల్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇందులో కావాలనుకుంటే రోజ్మెరీ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇదంతా బాగా మరగనిచ్చి సిమ్మర్ అయిన తర్వాత అలా ఒక మరుగు రావాలి.
బాగా మరిగిన తర్వాత ఆఫ్ చేసేసుకుని అది బాగా చల్లబడనివ్వండి. బాగా చల్లబడిన తర్వాత ఆ చల్లారిన దాన్ని వడగట్టుకుని తీసుకుందాము. మీకేంటి చిన్నప్పుడు బాగా హెయిర్ కేర్ చేసుకునే వాళ్ళ? ఇప్పుడు ఎలా ఉంది అసలు హెయిర్ కేర్ చేసుకోవడానికి టైం దొరుకుతుందండి? ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకైతే అస్సలు హెయిర్ కేర్ తీసుకోవట్లేదు నేను. ఎంత హెయిర్ లాస్ అవుతుందంటే అంత హెయిర్ లాస్ అవుతుంది. కొంచెమైనా మా అన్వికి కొంచెం రోజు ఆయిల్ అది అప్లై చేస్తాం కాబట్టి, నేను లేకపోతే మా అత్తయ్య గారు ఎవరో ఒకరు రోజు అయితే ఆయిల్ అప్లై చేస్తాం కాబట్టి కొంత అయినా అన్వికి ఆ మాత్రం ఉంటుంది. పాప అయినా చాలా హెయిర్ ఉండేది, తగ్గిపోయింది. సో ఇప్పుడు ఖచ్చితంగా దానికి హెయిర్ కేర్ జాగ్రత్తగా చూసుకోవాలి అని బాగా ఒక దృఢ సంకల్పమే తీసుకున్నాను అనమాట. నాది మాత్రం చాలా హెయిర్ లాస్ ఉందండి. సో ఇప్పుడు నేను కూడా ఆయిలింగ్ స్టార్ట్ చేద్దాం. కనీసం వీక్లీ ఒక ట్వైస్ అయినా హెయిర్ ఆయిల్ బాగా పెట్టుకొని హెయిర్ వాష్ చేసుకుని వీక్లీ వన్స్ ఏదైనా ఇంట్లో హెయిర్ ప్యాక్స్ పెట్టుకున్నాము అని ప్లానింగ్. ఇదంతా ఎంత ఎగ్జిక్యూట్ చేస్తానో తెలీదు. సో ఇక్కడ మేము చక్కగా అవి స్ట్రెయిన్ చేసేసుకున్నాము, దాన్ని అంతా వడగట్టేసుకొని తీసుకుంటున్నాము. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే కలర్ కొంచెం డార్క్గానే వస్తుంది. సో ఆ కలర్ చూసి ఏం భయపడకండి. ఇప్పుడు ఈ మిగిలిన దాన్ని కూడా బాగా స్ట్రెయిన్ చేసుకుని ఆ ఆయిల్ని తీసుకున్న తర్వాత ఉన్న వాటిని ఇంకా ఫర్దర్ నేను క్లాత్లో పెట్టి స్ట్రెయిన్ చేస్తాను. సో దట్ మ్యాక్సిమం అందులో ఉన్న న్యూట్రియంట్స్ అంటామో అవన్నీ మొత్తం రావాలి అని బేసిక్ ప్లాన్ అన్నమాట. సో కొంతమంది ఏంటి అంటే దాన్ని అలా వదిలేయచ్చు ఒక 2 డేస్కి. అలా 2 డేస్కి వదిలితే అది ఇంకా అబ్జర్బ్ అవుతుంది, దానిలో ఉన్నదంతా బాగా అబ్జర్బ్ అయ్యి ఇంకొంచెం థిక్గా తయారవుతుంది ఆయిల్. అలా అయినా చేసుకోవచ్చు. బేసిక్గా నాకు ఇప్పుడు ఆయిల్ అయిపోయింది కాబట్టి నేను ఇమీడియట్గా వాడుకోవాలి కాబట్టి నేను వెంటనే స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు స్ట్రెయిన్ చేసింది ఇలా క్లాత్లో మీరు మొత్తం అంతా మనం వేసి స్ట్రెయిన్ చేస్తే అది ఇంకొంచెం డార్కర్ కలర్ వస్తుంది. కలర్ చూసి ఏం భయపడకండి, కొంచెం డార్క్గానే ఉంటుంది. స్మెల్ కూడా ఫస్ట్ మనకు కొంచెం అప్పుడే చేసి ఉంటాం కదా, కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది. కానీ అది తర్వాత మనకి అంత స్ట్రాంగ్ ఉండదు మన తలకి అప్లై చేసుకున్న తర్వాత. ఇంకొక చిన్న రిమైండర్ అండి, మనకు ఏమైనా డిఐవై రెమెడీస్ ఇంట్లో మనం ఏమైనా చేసుకునే ఉంటాయి కదా, వాటికి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ రెమెడీకైనా ఒకసారి వాడి మిరకల్ మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. కనీసం ఒక 6 to 8 వీక్స్ రెగ్యులర్గా వాడితేనే రిజల్ట్ కనిపిస్తుంది. మరో టిప్ ఏంటంటే హెయిర్ ఆయిల్ అప్లై చేసినప్పుడు జస్ట్ అప్లై చేసి వదిలేయకుండా ఒక 5 to 10 మినిట్స్ జెంటిల్ మసాజ్, స్టార్టింగ్లో చూపించాను కదా వీడియోలో, అలా చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ పెంచి హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే అది స్ట్రెస్ రిలీఫ్ కూడా ఉంటుందండి. ఎంత హాయిగా అనిపిస్తుందో కదా మనకి. ప్రాపర్ స్లీప్ ఉండడం, బ్యాలెన్స్డ్గా డైట్ తినడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్స్టర్నల్గా ఒక్కటే మనం తీసుకుంటే సరిపోదు, ఇంటర్నల్గా కూడా చాలా నరిష్ అయితేనే హెయిర్ ఆయిల్ కానీ హెయిర్ గ్రోత్ కానీ చక్కగా ఏదైనా పని చేస్తాయి. నేను పర్సనలీ ఈ ఆయిల్ ఖచ్చితంగా మా అమ్మాయికి అయితే యూజ్ చేశాను, దాని ఎఫెక్ట్ చాలా బాగుంది. నేను కూడా రెగ్యులర్గా వాడి తర్వాత మీకు నా ఫీడ్బ్యాక్ చెప్తాను. మీరు కూడా ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి, అది చాలా వాల్యుబుల్. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ హెయిర్. బాయ్.